లోకం ఆయనను చూడదు, ఆయన ఎరగదు కనుక ఆయనను పొందలేరు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. హల్లెలూయా. ఇప్పుడు మనము ఆత్మ సంబంధంగా ఉన్నామా, లోక సంబంధంగా ఉన్నామా? చెప్పండి గట్టిగా. ఆత్మ సంబంధంగా ఉన్నాం. లోకము ఆయన ఎరగదు, ఆయన చూడదు, కానీ మనం ఆయనని ఎరిగి ఉన్నాం కాబట్టి ఆయన మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడబ్బా. ఎంత గొప్ప కృప! దేవునికి స్తోత్రం. మనం ఆయన తెలుసుకున్నాం, మనకు ధన్యులము. అందరు క్రైస్తవులే, అంతా బైబిలే చదివేది. కొన్ని సంఘాల్లో పరిశుద్ధాత్మ తండ్రి ఉన్నాడన్న గ్రహింపు ఉండదు. పరిశుద్ధాత్మ అంటే ఏదో అనుకుంటారు, కానీ త్రియేక దేవుడు, త్రిత్వదేవుడు, ఒక్కరైన దేవుడు ముగ్గురుగా, ముగ్గురైన దేవుడు ఒక్కరిగా, ముగ్గురు సమానులు. దేవుడు ముగ్గురు సమానులు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ అయిన దేవుడు, ముగ్గురు ఒకటి. ముగ్గురు మూడు వ్యక్తులుగా వారి కార్యాలు చేశారు. ఇప్పుడు మనతో ఉన్నది ఎవరయ్యా, మనలో ఉన్నది ఎవరయ్యా అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ఒక పర్సన్ అండి. పరిశుద్ధాత్మ అంటే గాలి అనుకుంటారు, పరిశుద్ధాత్మ అంటే అగ్ని అనుకుంటారు. ఆ రూపాల్లో కనబరుచుకున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి. హల్లెలూయా. ఆయన ఒక